హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ అండ్ ప్రిన్సీ. మేమైతే షిరిడి వెళ్ళామని చెప్పేసి ముందు వీడియోలో అయితే పెట్టాము. దాని కంటిన్యూషన్ వీడియో ఇదన్నమాట. సో మేమైతే షిరిడి రీచ్ అయిన తర్వాత షిరిడి సంతానం అక్కడనైతే మేము ముందే రూమ్స్ బుక్ చేసుకున్నాము. సో అక్కడ దిగేసిన తర్వాత మాకైతే అసలు ఏం ఐడియా లేదు ఏంటి ఎలా అని చెప్పేసి. ఫస్ట్ టైం కదా, సో నేనైతే చూస్తూ అట్లా ఇది నిజమేనా అని చెప్పేసి ఒక షాక్లో ఉన్నాను. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. మెయిన్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి అయితే వెయిట్ చేస్తున్నాము. ఇక్కడే మన ఆధార్ కార్డు అండ్ మనం బుక్ చేసుకున్న పీడిఎఫ్ అది పేపర్ ముందే ప్రింట్ తీసామన్నమాట. అది వాళ్ళకి సబ్మిట్ చేస్తే మనకంటూ ఒక రూమ్ ఇస్తారు. సో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వినోద్ మా హస్బెండ్ అయితే అక్కడ తీసుకుంటుండన్నమాట రూము. సో మేము ఎటు చూసినా లైవ్లో సాయిబాబా దర్శనం టీవీలో వస్తుంది. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే ఎంట్రన్స్లోనే సాయిబాబాది అది ఎంట్రన్స్ అన్నమాట. సాయిబాబా విగ్రహం పెట్టిలో చాలా అంటే చాలా బాగుంది. మాకైతే రియల్గా చూసినట్టు అనిపించింది అన్నమాట. మాకైతే రూమ్ వచ్చేసింది. రూమ్లో 3 persons అంటే 3 beds అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా క్లీన్గా అయినా నీట్గా ఉంది రూమ్స్. నేనైతే రూమ్ వీడియో తీయడం మర్చిపోయా. నెక్స్ట్ మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వచ్చేసిన తర్వాత అదైతే మాకు హెచ్ బ్లాక్ ఇచ్చారన్నమాట. బ్లాక్స్ ఉన్నాయి డిఫరెంట్గా. అందులో మాకు హెచ్ బ్లాక్ 4th floor ఇచ్చారు. మేము కిందకి వచ్చినాక ఈ పార్కులా ఇట్లా గేమ్స్ ఉండేసరికి ప్రిన్స్ పాప నేను ఆడతా అని చెప్పేసి అయితే ప్రిన్స్ పాప ఆడుకుందన్నమాట చాలాసేపు అంటే ఒక 15 minutes అలా ఆడింది. దర్శనానికి లేట్ అయిపోతుందని చెప్పేసి అయితే మేము కొంతసేపే ఆడిపించి మేమైతే నెక్స్ట్ దర్శనానికి అయితే బయలుదేరినాము. మళ్ళీ అది సాయిబాబా సంతానం నుండి షిరిడి టెంపుల్ సాయిబాబా దగ్గరికి ఒక 1 kilometer ఉంటుంది అంతే. బట్ ఆటో వాళ్ళు అయితే 100 చేంజ్ అట్లా తీసుకున్నారన్నమాట ఛార్జ్. మేమందరం కాబట్టి ఒక 100 అట్లా మాట్లాడుకొని 4 members. సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాము. మార్నింగ్ మాకు ఏ దర్శనం అంటే మంగళవారం రోజు కాబట్టి మేము అసలు ట్రైన్లో కూడా బ్రష్ చేయలేదు. మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేదాకా కూడా అసలు మేము ఏం తినలేదన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 11:30 అలా అయిందన్నమాట. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి సో అలా వెళ్ళిన తర్వాత నాకైతే హెడేక్ ఉంది. నేనైతే ఒక ఛాయ్ తాగుతా అని చెప్పేసి అయితే ఛాయ్ తాగాను. మా నాన్న అయితే ఆ ఛాయ్ కూడా అసలు వాటర్ కూడా తీసుకోలేదు దర్శనం అయ్యేదాకా. సో చాలా అంటే చాలా అంటే ఎన్నో ఇయర్స్ డ్రీమ్ కదా, మా నాన్న ఎక్కడికి వెళ్ళినా కానీ దర్శనం అయ్యేదాకా వాటర్ కూడా తీసుకోడు. దర్శనం అయితే ఒక 4 hours పట్టింది మాకు దర్శనం కానీకి. ఈ వీడియో కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.